గోవర్ధన పూజ అనేది దీపావళి తర్వాత రోజు జరుపుకునే దివ్యమైన పండుగ. ఈ పండుగను అన్నకూటోత్సవం అని కూడా అంటారు. దీని అర్థం ఆహార పర్వతం. ఈ పండుగలో ముఖ్యంగా భక్తులు గోవర్ధనగిరిని పూజిస్తారు. ఈ పండుగ ద్వాపరయుగం నుండి జరుగుతోంది. ఈ అంశమే అనగనగాలోని నేటి కథనం. అనగనగా అది ద్వాపరయుగం. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన కాలం. భూమి మీద ధర్మ సంస్థాపనకు అత్యంత ముఖ్యమైన యుగం. త్రేతాయుగం ముగిసిన తర్వాత భూమి మీద ధర్మం 4 పాదాల్లో 3వ పాదం తగ్గి కేవలం అర్ధభాగం మాత్రమే నిలుస్తుంది. ప్రజలు ఇంకా భక్తి శ్రద్ధలతో ఉన్న లోభం, మోసం, గర్వం మొదలైన దుర్గుణాలు మొదలవుతూ ఉంటాయి. వేదాధ్యయనం కొనసాగుతున్న ఆచరణలో తగ్గిపోయిన క్రమశిక్షణ, గురుకుల వ్యవస్థ యథాతథంగా ఉన్న విద్యార్థుల్లో లోపించిన వినయం, ప్రజల జీవనం ప్రధానంగా వ్యవసాయం, పశుపోషణ, హస్తకళలు. ప్రతి గ్రామం ఓ సజీవ సమాజంలా గోశాలలు, పంట పొలాలు, నదులు, వనాలతో అలరారే సమయం. ద్వాపరయుగంలో వ్యవసాయం సమృద్ధిగా సాగే సమయం. గోమాత, వర్షం, భూమి ఈ 3 జీవనాధారాలు. రైతులు భూమిని పవిత్రంగా భావించి భూమాతా నమః అని పూజించి పంటలు పండించేవారు. వర్షాధార వ్యవసాయం ప్రధానమైనది. గోవులు పంటలలో ముఖ్య పాత్ర పోషించేవి. రైతులు వర్షాభావం లేదా అధిక వర్షాల వల్ల బాధపడుతూ ఉండేవారు. ఈ పరిస్థితుల్లో దేవతల కృపే వారికి ఆశ్రయం. ఇదే పశుపోషణం ప్రాముఖ్యం. గోకులవాసులు ప్రతి ఏటా ఇంద్రయజ్ఞం చేస్తూ ఉండేవారు. కార్తీక మాస ఆరంభంలో ఈ పూజను నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్య దైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు, వర్షకారకుడు. వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. అందుకే ఈ పండుగ నాడు ఇంద్రుణ్ణి పూజిస్తారు. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారమని ఇంద్రునికి తెలిసినా మానవుడిగా జన్మించాడు కనుక శ్రీకృష్ణుడు కూడా తనను పూజించాలని భావిస్తాడు ఇంద్రుడు. ఇది గ్రహించిన శ్రీకృష్ణుడు ఇంద్రుని గర్వమణచాలని సంకల్పిస్తాడు. ఎప్పటిలాగే ఇంద్రయాగం చేసే రోజు రానే వస్తుంది. గోకులంలోని వారు ఇంద్రుని పూజించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటారు. వర్షదేవుడైన ఇంద్రుణ్ణి సంతృప్తిపరచి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఇలా ఉండగా గోకులంలోని ప్రజలందరూ శ్రీకృష్ణుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడాన్ని గమనించిన ఇంద్రుడు తన ప్రాభవం తగ్గిపోతోందని భావిస్తాడు. గోకులంలో వారందరికీ శ్రీకృష్ణుని మాటంటే వేదం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాలలో ఎందరో రాక్షసుల బారి నుంచి గోకులవాసుల్ని కాపాడుతాడు. బాలకృష్ణుడు ఒకరోజు ప్రజలతో వర్షం ఇంద్రుడి వల్ల వస్తుందా లేక మన కృషి వలన అని ప్రశ్నిస్తాడు. భూమిని దున్నేది మనం, గోవులను పోషించేది మనం, చెమటోడ్చేది మనం. మరి కృతజ్ఞత ఎవరికి చూపాలని అడుగుతాడు గోకులవాసులని. అప్పుడు మీరే సెలవివ్వండి అని శ్రీకృష్ణుని శరణు కోరుతారు గోకులవాసులు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఇంద్రుడు కాదు, మనకు జీవనాధారమైన గోవర్ధనగిరినే పూజించాలి. అదే మనకు పచ్చిక బయళ్లను, నీటిని, పశువులకు గ్రాసాన్ని ఇస్తుంది అని గోవర్ధన పూజ చేయమంటాడు. అందుచేత గోకుల ప్రజలంతా శ్రీకృష్ణుని మాటను గౌరవించి ఇంద్రుని పూజించడం మాని గోవర్ధనగిరిని పూజించడం ప్రారంభిస్తారు. ఈ సంగతి నారదుని ద్వారా తెలుసుకున్న ఇంద్రుడు కోపగిస్తాడు. గోకులం మీద రాళ్లతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపిస్తాడు.
గోకులవాసులంతా శ్రీకృష్ణుని శరణు కోరుతారు. ఆ ఆపద్బాంధవుడు శ్రీకృష్ణుడు వెంటనే గోవర్ధనగిరిని తన చిటికెన వేలు మీద ఎత్తి గొడుగులా పట్టి తన వారందరినీ గోవర్ధనగిరి కిందకు రమ్మంటాడు. అందరూ గోవర్ధనగిరి కిందకు చేరుతారు. ఇంద్రుడు అలా 7 రాత్రులు 7 పగళ్ళు రాళ్లవాన కురిపిస్తూనే ఉంటాడు. కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియం సకల విశ్వసృష్టి రక్షకం. కృష్ణం వందే జగద్గురుం హృదయ నిబిడమర్మద్రశ్రధీవరం. ఎవ్వరికి ఎటువంటి ఆపద కలగకుండా రక్షిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీంతో ఇంద్రుడు చివరకు తెలుసుకుంటాడు, శ్రీకృష్ణుడు సాధారణ బాలుడు కాదని, విశ్వాధిపతి శ్రీ మహావిష్ణువే స్వయంగా అవతరించాడని గ్రహించి క్షమాపణలు చెబుతాడు. తన ఓటమిని అంగీకరించి తుఫానుల్ని ఆపుతాడు. అందువల్ల ఆనాటి నుండి ఈ రోజుని గోవర్ధన పర్వతానికి గౌరవం ఇచ్చే పండుగగా జరుపుకుంటారు. పర్వతానికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆనాటి నుండి ఈ గోవర్ధన పూజ దీపావళి మరుసటి రోజున ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ద్వాపర యుగంలోని ఆ సత్యం ఇప్పటికీ మనకు మార్గదర్శకం. ఇది కృష్ణతత్వం చూపిన మార్గం. యజ్ఞం పూజగా, పూజ ధర్మంగా మారిన వైనం గోవర్ధన పూజ ఆంతర్యం. ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ప్రకృతి మన తల్లి, భూమి, గోవు, వర్షం ఇవి మన దైవాలని. పూజ చేయడం, పండుగ జరుపుకోవడం అంటే కృతజ్ఞత చూపడమేనని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా. కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో.